హలో. అమర్ బాబు, చలపతిని మాట్లాడుతున్నాను. చెప్పండి. పెద్దవాడు గారు ఉన్నారే, రాజేశ్వరి దేవి గారు. ఆవిడ నిన్ను, ప్రియని, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకుని వెంటనే బయలుదేరి రమ్మన్నారు. ఎందుకు? ఎందుకో తెలీదు బాబు. రాధిక విషయంలో ఏదో పొరపాటు జరిగినట్టుంది. మీ అత్తయ్య సుజాత గారిని కూడా రమ్మని చెప్పి మా అలివేన్తో ఫోన్ చేపించాను. అందరినీ రమ్మన్నారు అన్నారంటే మ్యాటర్ సీరియస్ అనుకుంటా. ఉన్నట్టుండి రాధిక గారి మీద పెద్ద ఆవిడ అంత సీరియస్ అవ్వాల్సిన అవసరం ఏముంది? తెలీదు బాబు. మీరైతే అందరూ వెంటనే వచ్చేయండి. సరేనండి. ఇద్దరు ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉందని చెప్తున్నారే గాని మనకు తెలియకుండా ఏదో జరుగుతుంది. ఏమై ఉంటుంది? శ్రీవారు, కాఫీ. కాఫీ. శ్రీవారు, ఏమైంది అలా ఉన్నారు? మీ అక్క వాళ్ళ ఇంట్లో ఉండే బామ్మ నన్ను, నిన్ను, పిన్ని, నాన్నలతో సహా అందరినీ బయలుదేరి రమ్మని ఫోన్ చేయించింది. మీ అమ్మగారిని కూడా రమ్మని పిలిచారంట. ఎందుకో ఏం అర్థం కావడం లేదు. ఎందుకు రమ్మన్నారు నాకు అర్థమైంది శ్రీవారు. ఎందుకు? మా అక్క నీళ్ళోసుకొని ఉంటుంది. ఆ సంతోషంలో అందరినీ రమ్మనుంటారు. అదే అయితే సంతోషంగా చెప్తారు కదా, సీరియస్గా ఎందుకు చెప్తారు? పెద్దవాడు కూడా చాలా కోపంగా ఉన్నారంట. అవునా? మరి మీరు ఆ విషయం నాతో చెప్పలేదుగా, అందుకే నీళ్లు పోసుకుందేమో అనుకున్నాను. ఏ ప్రియా, నీకెప్పుడు జోక్ చేయాలో, ఎప్పుడు సీరియస్గా ఉండాలో కూడా తెలీదా? వెళ్ళి అందరినీ రెడీ అవ్వమని చెప్పు, వెళ్దాం. వెంటనే రమ్మని కబురు చేశారు. ఏమైందమ్మా? కొద్దిసేపు ఆగు. నీ చిన్న కూతురు తన కుటుంబం వాళ్ళు రానివ్వు. ఒకేసారి అందరి ముందు మీ పెద్ద కూతురు చేసిన నిర్వాకం చెప్తాను. ఏమైందమ్మా? ఏదైనా శుభవార్త? అందరినీ రమ్మన్నారు. అదేదో త్వరగా చెప్పేస్తే అందరం కలిసి స్వీట్స్ తిందాం. హే, నీకు అసలు బుద్ధుందా? ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, నువ్వు అడుగుతున్నదేంటి? బామ్మ అంత సీరియస్గా ఉంటే నువ్వు ఇలాగైనా మాట్లాడేది? ఇంటికి వెళ్ళాక చెప్తాను ఈ పని. అమ్మా, కంగారుతో నా గుండె వేగం పెరిగిపోతుంది. అందరూ వచ్చారు కదా, ఎందుకు పిలిచారో ఇప్పటికైనా చెప్పండి అమ్మా. కైలాష్,
రాధిక పేరు మీద ఈ లెటర్ వచ్చింది. నేనిందులో ఉన్న విషయం చదివేంత వరకు కన్నతల్లి గాని, భర్త గాని, చెల్లెలు గాని ఎవ్వరూ దీని గురించి తెలుసుకోలేనంత నిర్లక్ష్యంగా ఉన్నారు. ఏమా, ఇదేనా నీ పెంపకం? అమ్మమ్మ, టెన్షన్ పెట్టకుండా అందులో ఏముందో చెప్పండి. మీ అక్క భవిష్యత్తు. నా భార్య మంచిది, నా భార్య గొప్పది అని వెనకేసుకొచ్చాడు నా మనవడు. భర్త అంతగా నమ్మినందుకు భార్యగా రాధిక ఇచ్చిన ప్రతిఫలం ఇది. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. రాధిక, నోరు తెరు. ఎందుకమ్మమ్మా? ఈ అక్క ప్రశ్న అడగకుండా నోరు తెరు. ఇప్పటికీ మమ్మల్ని అందరినీ ఎందుకు పిలిచిందో తెలియక టెన్షన్తో చచ్చిపోతున్నావు. కంగ్రాచులేషన్స్. నా మనవరాలు అద్భుతమైన పర్సంటేజ్తో MBBS పాస్ అయింది. అక్క, పట్టుకో బామా. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్ అమ్మా. నన్ను కాదే, మీ అక్కని. కంగ్రాచులేషన్స్ అక్క. థ్యాంక్ యూ. మీ నాన్నగారి ఆశయాన్ని నిలబెట్టినందుకు, ఆయన కల నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది రాధిక. అమ్మా, నేను మెడిసిన్ పూర్తి చేశానంటే దానికి కారణం కైలాష్ గారు. రాధిక గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీ నాన్నగారు ఉండుంటే ఎంతో గర్వపడి ఉండేవారు. మా పెద్దమ్మాయిని డాక్టర్గా చూడాలనుందయ్యా అని నాతో చాలాసార్లు అన్నారు. దేనికైనా పెద్దవిడ ఓ బిల్డప్ ఇచ్చింది. ఈవిడ గారు సీరియల్స్ ఎక్కువ చూస్తారనుకుంటా, అందుకే ఆర్భాటం ఎక్కువ, చెప్పేది తక్కువ. ఏమండి, నేను మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. మీ సపోర్ట్ లేకపోతే నేను ఇది సాధించేదాన్నే కాదు. థ్యాంక్ యూ అండి. కంగ్రాచులేషన్స్ రాధిక. కంగ్రాచులేషన్స్ రాధిక. థ్యాంక్ యూ మామయ్య. కంగ్రాచులేషన్స్ రాధిక. థ్యాంక్ యూ. ఈ శుభ సందర్భంలో నాదొక చిన్న ప్రపోజల్. ఏంటది?
రాధిక డాక్టరే, ఇదిగో మావాడు డాక్టరే. ఇద్దరు కలిసి ఓ కార్పొరేట్ హాస్పిటల్ స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ఏమంటారు? చాలా మంచి ఆలోచన. ఇద్దరికిద్దరు ప్రజలకి వైద్య సేవ చేస్తాను అంటే అంతకు మించి ఇంకేం కావాలి? మా అమ్మరి తరపున నా వంతుగా నేను షేర్ కలుస్తాను. నేను కూడా చేయగలుగుతాను. వెరీ గుడ్. మరి ఇంకేముంది, ఏర్పాట్లు వెంటనే మొదలు పెట్టేసేయండి. శ్రీవారు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, పడుకోండి. నువ్వు పడుకో ప్రియా. నాకు మంచి విషయాలు డైరీలో రాసుకునే అలవాటు ఉంది. రాసి పడుకుంటాను. మరి ఈ రోజు రాసుకునే మంచి విషయం ఏంటో నేను తెలుసుకోవచ్చా శ్రీవారు? మా నాన్న నాకు ఈరోజు మొదటిసారిగా నచ్చారు. నా కొడుకుతో హాస్పిటల్ పెట్టించాలనుంది అని అనడం నాకు చాలా సంతోషంగా ఉంది ప్రియా. మావయ్య గారు ఎప్పుడు మంచివారేనండి. మీరు బాగుండాలని ఎప్పటికీ కోరుకుంటూనే ఉంటారు. మా నాన్న చాలా మంచివాడు ప్రియా. కానీ రెండో పెళ్లి చేసుకున్నాక ఆయన పూర్తిగా మారిపోయారు. కుటుంబాన్ని చూసుకోవటానికి ఒక ఆడ మనిషి తోడుగా ఉండాలండి. అందుకే మావయ్య గారు రెండో పెళ్లి చేసుకున్నారు. ఇందులో తప్పే ఉంది? తప్పేం కాదు ప్రియా. కానీ మా పిన్ని మా అమ్మ స్థానాన్ని భర్తీ చేయలేకపోయింది. నాకదే కోపం. అత్తయ్య గారిలో ఈ మధ్య చాలా మార్పు వచ్చిందండి. ముందు ముందు పూర్తిగా మారుతారు కూడా. సరే ప్రియా, నువ్వు పడుకో. నేను డైరీ రాసి పడుకుంటాను. సునంద, నా కొడుకు ఇన్నాళ్లకు నా గురించి పాజిటివ్గా మాట్లాడాడు. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ గురించి బాగానే మాట్లాడాడండి, కానీ నన్ను తల్లి అని అనుకోవట్లేదు. నన్ను ఇన్నాళ్ళకి అర్థం చేసుకున్నట్టు నిన్ను తొందరలోనే అర్థం చేసుకుంటాడు. అది జన్మలో జరగదండి. ఇది నేను నీకు రాస్తున్న 1008వ ప్రేమ లేఖ. రేపు నా ప్రేమ నీకు చెప్తాను రాధిక. ఐ లవ్ యూ. ఇంకా ఈ జ్ఞాపకం ఉండడం మంచిది కాదు. రాధిక
ఇప్పుడు నాకు మంచి స్నేహితురాలు మాత్రమే. ప్రియాకి కైలాష్కి ఎప్పటికీ ఈ విషయం తెలియకూడదు. శ్రీవారు హా, ఇంకెంతసేపు? త్వరగా రండి. వస్తున్నాను ప్రియా. సారీ ప్రియా, ఇన్నాళ్ళు మనసులో ఏదో పెట్టుకొని నిన్ను దూరం పెట్టాను. ఇప్పుడు నా మనసులో నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు. అమ్మగారు, అమ్మగారు. ఎవరు కావాలి? నమస్తే అమ్మా. రాజేశ్వరి దేవి అమ్మగారు కావాలమ్మా. అమ్మమ్మానా? ఆ. వస్తున్నారు. నమస్తే అమ్మగారు. నమస్తే. ఎలా ఉన్నావు మల్లయ్య? బాగున్నాను అమ్మగారు. ఏంటిలా వచ్చావు? అమ్మగారు, మీరు బసప్పకి 10 సంవత్సరాల పొలం కౌలుకిచ్చారు. అతను డబ్బులు ఇవ్వకపోగా నానా మాటలు అంటున్నాడు. మీరు వెంటనే వెళ్లి వాడి సంగతి చూడాలమ్మా. బసవకి పొగరెక్కువైపోయినట్టుంది. వాడి సంగతి నేను చూస్తానులే, నువ్వు వెళ్ళు. అలాగేనమ్మా, ఉంటానమ్మా. అమ్మమ్మ, ఏమైంది? ఒకడికి మాయరోగం వచ్చిందట. నేనెళ్ళి వైద్యం చేసి రావాలి. నువ్వు చేసే పట్నం వైద్యం కాదమ్మా, నాటు వైద్యం. అమ్మమ్మ, మొదటిసారి కంగారు పడ్డం చూస్తున్నాను. ఏమై ఉంటుంది? నేను రెడీ వదినా. రెడీయా? మీరు పుట్టక ముందే రెడీ అయ్యానే నేను. అందుకేనా తాత అంత ఎర్లీగా వదిలేసి వెళ్ళిపోయాడు? ఏయ్, సెటైర్లు కాదే, ముందు ఇల్లు శుభ్రం చెయ్యి. ఈవేళ ఇంటికి పట్టిన దుమ్మంతా శుభ్రం చెయ్యాలి. అయితే ముందు నిన్ను దులపాలి. ఎవరు బామ్మ? ఇంకెవరు? మా ఆయనే అయి ఉంటాడు. ఆయన నుంచి దూరంగా వచ్చేసాను కదా, ఆయన వాయిస్ ఇక్కడుండి పిలిచినట్టే వినపడుతుంది నాకు. కానియండి. దొంగ 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 దొంగ. శ్రీవారు, నేను శ్రీవారు. ఓ, నువ్వా? అయితే వీళ్ళిద్దరు దొంగలు. ఏయ్, దొంగ 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 దొంగ. అన్నయ్య, నేను. ఓ, నువ్వా? అయితే వెనక నుంచి చూస్తే దొంగలా ఉంది కాబట్టి ఖచ్చితంగా తనే దొంగ. ఏయ్, దొంగ 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 దొంగ. ఒరే మనవడా, నేనురా, నేను. ఓ, నువ్వా? సొంతింటి కణాలు ఎలా అయ్యాలో వీళ్ళిద్దరికి నేర్పిస్తున్నావా బామ్మ? అయ్యో, ఊరుకోరా. ఇదిగో, ఇది వింటే మీ నాన్న నిజం అనుకుని నన్ను ఇంటి నుంచి బయటికి ఎంటేస్తాడు. ఇల్లు దులుపుతున్నావురా? ఓ, దీనికేనా ఇంత బిల్డప్? శ్రీవారు, అంత ఈజీ అనుకుంటున్నారా క్లీన్ చేయడం అంటే? చాలా టఫ్. టఫ్ ఏం కాదు, చాలా ఈజీ. అయితే ఇది తీసుకొని దులపండి, చూద్దాం. దులుపుతాను. అదన పెద్ద ఇదే. చూసావా ఎంత ఈజీగా? అదిగో ఆ గ్యాప్ లో
శివ, ఒరే మనవడా